హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు అయితే నేను క్లాడ్లో కాల్స్ ఎలా వస్తాయని చూశాను. అది రియల్గా చూశాను, కాల్స్ వస్తున్నాయి బాగానే. కాకపోతే ఏంటంటే మన ప్రొఫైల్ కరెక్ట్గా ఉండాలి అండ్ రెజ్యూమే అండ్ దాని టైలర్ పెట్టి జాబ్స్ రావడం కానీ అండ్ అప్లై చేయడం కానీ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉన్నాయి. ఇది ఎలా ఏంటి అనేసి చెక్ చేద్దాం. ఇంకా మనం నౌకరీ లింక్డ్ఇన్ యూస్ చేసేవాళ్ళు ఈ ట్రిక్స్ యూస్ చేయండి, డెఫినెట్గా మీకు కాల్స్ వస్తాయి. ఎందుకంటే నేను రియల్గా చూశాను చాలామందికి కాల్స్ రావడం. దే ఆర్ గెట్టింగ్ 2 to 3 కాల్స్ అట్లీస్ట్ డే. నేను మళ్ళీ అది చెప్పను 20-30 కాల్స్ అని చెప్పను, బట్ 2 to 3 కాల్స్ అయితే వాళ్ళకి వస్తున్నాయి. అది కూడా వాళ్ళు డైలీ చేంజ్ చేస్తున్నారు. సో మీకు కూడా వస్తాయి, ఒక్కసారి ట్రై చేయండి. అండ్ బట్ వాళ్ళు దే ఆర్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. నేను ఎక్స్పీరియన్స్ పర్సన్స్తోనే చెక్ చేశాను. సో ఈరోజు మనం క్లాట్స్ చెక్ చేసి కాల్స్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. నేను చెప్పేది బాగా వినండి. మీ క్లాడ్ ప్రొఫైల్ ఓకే, క్లాడ్ సైన్ ఇన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ నౌకరీ ప్రొఫైల్ రెండు ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇవి రెండు చేయండి అండ్ దెన్ క్లాడ్ సైన్ ఇన్ చేయండి. నేను తర్వాత చెప్తాను ఎలా ఇంటర్వ్యూ కాల్స్ తెచ్చుకోవాలి అనేసి. ఓకే, సో ఫస్ట్ అయితే మనము దీని గురించి మాట్లాడే ముందు ఐ విల్ టాక్ అబౌట్ ఫస్ట్ మీ ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకుందాం. క్లాడ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీ ప్రొఫైల్స్ గురించి మాట్లాడి తర్వాత నేను క్లాడ్ గురించి అయితే మాట్లాడతాను. సో చాలామంది 2024, 2025 అలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఎన్ని కాల్స్ వచ్చినా కూడా కొన్నిసార్లు ఈ 2024, 2025, 26 పాస్డ్ అవుట్స్కి 26 వస్తాయి. ఓకే, కాల్స్ రావాలంటే ఈ 23, 24, 25కి కొంచెం ఏంటంటే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ కావాలి. ఓకే, ఈ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ అట్లీస్ట్ 6 months ఇంటర్న్ చేసినట్లు అండ్ 1 year ఇంటర్న్ చేసినట్లు సర్టిఫికేట్స్ కావాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి మన లోకల్లోనే టీఆర్యూ ప్రాజెక్ట్స్ అని ఇలాంటి వాటిల్లో మనకి దొరుకుతాయి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్. వాళ్ళు ప్రాజెక్ట్ చేపించి వాళ్ళే సర్టిఫికేట్స్ ఇస్తారు కొన్ని వాటిలలో. ఓకే, ఇది ట్రై చేయండి. అండ్ మీకు ఏజెంటిక్ ఏఐ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఒకవేళ మీరు ఎక్స్పర్టైజ్ అయితే క్లౌడ్ మీద కూడా మీకు కొద్దిగా నాలెడ్జ్ పెట్టుకోండి. ఓకే, ఫ్రీనే కదా, డాకర్ ఇవన్నీ ఫ్రీనే కదా, వీటిని యూజ్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి. ఓకే, నేను ఫస్ట్ మీకు కాల్స్ రావాలన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్, ఇవి లేకపోతే రాదు. ఓకే, ఇప్పట్లో మీరు ఏజెంటిక్ ఏఐ ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ యూజింగ్ ఏజెంటిక్ ఏఐ అండ్ డిప్లాయ్ కూడా చేసి ఉండాలి, ఎయిదర్ ఇన్ డాకర్ ఆర్ ఎలానో. కానీ మీరైతే కొన్ని క్లౌడ్ టెక్నాలజీస్ అయితే యూజ్ చేసి ఉండాలి. ఇలా కానీ మీరు ప్రాజెక్ట్స్ చేసింటే దెన్ యూ ఆర్ ద ఫుల్ స్టాక్ ఏఐ ప్రాజెక్ట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఎవరు రియాక్ట్ డెవలపర్ కావాలి, యాంగులర్ డెవలపర్ కావాలి అని అడగట్లేదు. అందరు ఏం అడుగుతున్నారు, రియాక్ట్ ప్లస్ జావా ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ. మీరు మొన్న ఇన్ఫోసిస్లో జాబ్స్ రిలీజ్ చేసింటే మోస్ట్లీ అన్ని జాబ్స్ ఇలానే ఉన్నాయి, ప్లస్ ఏఐ ప్లస్ ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ ప్లస్ ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ ప్లస్ ఫుల్ స్టాక్ ప్లస్ క్లౌడ్ ఇలా అడుగుతున్నారు. ఓకే, సో ఈవెన్ ఫ్రెషర్కి అయినా సరే. సో అందుకని ఈ స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు చెప్తున్నా, మీరు ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే, కాల్స్ రావాలి అనుకుంటే, మీకు ఎన్ని ఏఐస్ యూజ్ చేసినా కాల్స్ రావు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మీకు లేకపోతే. ఓకే, ఎవరికి చెప్తున్నా, ఫ్రెషర్స్కి కాదు, కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళకి, 2 years గ్యాప్ ఉన్న వాళ్ళకి, 3 years గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ మస్ట్ అండ్ షుడ్. ఏజెంటిక్ ఏఐ సర్టిఫికేషన్ అండ్ క్లౌడ్ మీద వర్క్ చేయడం, ప్రాజెక్ట్స్ మీరే ఓన్గా క్రియేట్ చేయడం, ఫుల్ స్టాక్ ఏఐ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవడం అండ్ ఫుల్ స్టాక్ మీద నాలెడ్జ్ ఉండడం. ఓకే, ఈ థింగ్స్ అన్నీ ఉన్న తర్వాత మీ నౌకరీ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ కరెక్ట్గా పెట్టుకోండి. అండ్ మీరు నౌకరీ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, జస్ట్ వాచ్ ఇట్. ఓకే, చాలా మందికి కాల్స్ వచ్చాయి మనం నౌకరీ ప్రొఫైల్ గురించి చెప్పిన తర్వాత చాలా మందికి. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడైతే సో నా దగ్గర అయితే క్లాడ్ ఎక్స్టెన్షన్ అయితే లేదు ఫస్ట్లీ చెప్పడానికి. అండ్ మీరు ఎవరైనా క్లాడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్, క్లాడ్ కోడ్ క్లాడ్ ఎక్స్టెన్షన్ ఫర్ క్రోమ్. ఓకే, క్లాడ్ ఎక్స్టెన్షన్ ఫర్ క్రోమ్ అనేసి క్లిక్ చేయండి. ఓకే, సో క్లాడ్ వచ్చేసి మీరు క్రోమ్లో
యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను యాడ్ చేశాను. బట్ నాకు ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే దీనికి పేమెంట్ చేయాలి. ఓకే. సో మీరెవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. నేను ఇది జస్ట్ ఎలా చేయాలో ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్‌లీ నేను చెప్పినట్లు చూడండి. డెఫినిట్‌గా మీకు కాల్స్ వస్తాయి. ఏంటంటే ఫస్ట్ మీరు క్లాడ్ ఫర్ క్రోమ్ ఉంటది గదా! అది చెక్ చేయండి. ఓకే. క్లాడ్ ఫర్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్. ఓకే. ఇది ఇది ఏంటంటే పేమెంట్‌తో ఉన్నదనమాట. ఓకే. క్లాడ్ ఫర్ క్రోమ్ ఇది నేను యాడ్ చేసుకున్నాను గానీ దీనికైతే మనము $23 పే చేయాలి. అంటే దగ్గర దగ్గరగా 2000 పే చేయాలి. సో అందుకని నేనైతే ఈ ఎక్స్‌టెన్షన్‌ని తీసుకోలేదు. బట్ మీరు ఈ ఎక్స్‌టెన్షన్ తీసుకుంటే ఏమవుతుందో నేను చెప్తా. ఓకే. ఫస్ట్‌లీ ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ క్రోమ్ వెబ్ స్టోర్‌లో యాడ్ అయిపోతుంది ఈ ఎక్స్‌టెన్షన్. అండ్ ఈ బుక్‌మార్క్ సెక్షన్ పక్కనే మీకు క్లాడ్ అనేది కనిపిస్తుంది. సో ఏమవుతుందో అనేది నేను చెప్పే ముందు 1 మినిట్. ఇలా మీరు యాడ్ టు క్రోమ్‌లో యాడ్ చేసుకుంటారు కదా! నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన చిన్న చిన్న ఫోటోస్ అయితే చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే ఒకవేళ యాడ్ చేసుకున్న తర్వాత క్లాడ్ ఇన్ క్రోమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే మీకు క్లాడ్ ఇన్ క్రోమ్ అనేది కనిపిస్తుంది. ఓకే. క్లాడ్ ఇన్ క్రోమ్‌లో దాని మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్ అలో ఎక్స్టెన్షన్స్. ఓకే. ఇక్కడ క్లాడ్ ఇన్ క్రోమ్ మీద క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ ఇక్కడ ఇంజినీరింగ్ అనే డ్రాప్ డౌన్ దగ్గర మీకు అలో ఎక్స్టెన్షన్, డిజేబుల్ ఎక్స్టెన్షన్ అనేసి కనిపిస్తుంది. అలో చేయాలా వద్దా అనేసి. సో మీరు అలో చేయండి. ఓకే. అలో చేసిన తర్వాత ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఓకే. ఇది వేరే వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చాట్ బాక్స్ బదులు మీకు క్లాడ్ ఎక్స్టెన్షన్ అనేది కనిపిస్తుంది. మనకి ఎలా అయితే గిట్‌హబ్ కోపైలట్ ఇవన్నీ మనకి వీఎస్ కోడ్‌లో ఇవన్నీ డైరెక్ట్‌గా చాట్ సెషన్ లాగా కనిపిస్తాయో సేమ్ అలానే క్లాడ్ కూడా కనిపిస్తుంది. కనిపించి మన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని అది ఎవాల్యుయేట్ చేసి జాబ్ ఓపెనింగ్స్ యాజ్ పర్ ది రోల్ అదంతకదే అప్లై చేస్తుంది కూడా. జాబ్ అసిస్టెంట్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఓకే. దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ అవన్నీ నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కాకపోతే ఇది పెయిడ్ అనమాట. ఓకే. ఇదైతే ఫ్రీ కాదు. సో ఫ్రీగా మనం ఎలా చేసుకోవాలి? నాట్ ఓన్లీ ఇన్ క్లాడ్, నాట్ ఓన్లీ ఇన్ లింక్డ్ఇన్. ఓకే. నౌకరీ ప్రొఫైల్ కూడా అదే మనకి ఎవాల్యుయేట్ చేసుకొని ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ మన ప్రొఫైల్ అది ఫేక్ కూడా కాదు రియల్ జాబ్సే షేర్ చేస్తుంది అనమాట. ఓకే. లెట్ మీ షేర్ యూ. సో ఎవరైతే ఫేక్ అంటే ఎవరైతే ఫ్రీ వర్షన్ లాగా యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది. ఓకే. ఫస్ట్‌లీ మీ రెజ్యూమే పక్కన పెట్టుకోండి. ఓకే. నేను ఇప్పుడు చెప్పేది ఒక్కొక్కటి మీరు ఫాలో అవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్స్ యాడ్ చేస్తున్నా. అండ్ విల్ గో. ఓకే. ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే తీసుకుంటున్నా. ఒక రెజ్యూమే. సో ఈ రెజ్యూమే అయితే నేను ఇప్పుడు తీసుకున్నప్పుడు ఈ రెజ్యూమేని నేను అప్లోడ్ చేశాను. ఓకే. ఈ రెజ్యూమే అప్లోడ్ చేశాను. ఈ రెజ్యూమే ఏంటంటే చాలా బిగ్ పర్సన్ ఎక్స్పీరియన్స్ పర్సన్‌ది అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్‌ది. ఓకే. సో ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్‌ది. దీని మీద నేను రీసెంట్‌గా వీడియో కూడా చేస్తున్నాను. ఓకే. ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్‌ది. సో నాకేంటంటే ఇప్పుడు కాల్స్ కావాలి. ఓకే. ఏమని కాల్స్ కావాలి? హియర్ ఆర్ ద ఫ్యూ ప్రాంప్ట్స్. ఓకే. ఇక్కడ ఫ్యూ ప్రాంప్ట్స్ ఉన్నాయి. Act as a senior technical recruiter and hiring manager. Review my resume, ATS compatibility, technical skills, missing keywords, weak bullets, and grammar or formatting, and provide me the ATS optimization suggestions, skills I have highlighted. ఓకే. అండ్ మీ టార్గెట్ రోల్, ఎక్స్పీరియన్స్, మీ లొకేషన్, మీ రెజ్యూమే ఈ 3 ఇవ్వాలన్నమాట. ఓకే. ఫస్ట్‌లీ నేను ఇది తీసుకుంటున్నా. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్‌లీ నేను ఇది తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి అండ్ ఐఎమ్ గోయింగ్ హియర్ .NET ఫుల్ స్టాక్. ఓకే. .NET ఫుల్ స్టాక్ ఇయర్స్ 14 ఇండియా. ఓకే. ఇప్పుడు మనకి షేర్ చేద్దాం. ఓకే.
మీరు వేరే దగ్గరికెళ్ళి మీ ఏటీఎస్ కోడ్‌ని ఫైండ్ ఔట్ చేయడం గానీ, లేకపోతే వేరే వెబ్‌సైట్స్‌లోకెళ్ళేసి మీ టెక్నికల్ స్కిల్స్ కీవర్డ్స్ మిస్ అవ్వడం గానీ, ఇలాంటి పెయిడబుల్ వెబ్‌సైట్స్ ఉన్నాయి గదా! ఆ పెయిడ్ వెబ్‌సైట్స్ మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో గూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే మీరు ఒక ఫ్రెషర్‌గా గూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక ఫ్రెషర్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కి గూడా అవుతది. ఇప్పుడు నా దగ్గర ఫ్రెషర్ రెజ్యూమే లేదు అండ్ ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ రెజ్యూమే కాబట్టి అదే నేను చెప్తున్నాను. ఓవరాల్ రెజ్యూమే స్కోర్ వచ్చి 77 ఔట్ ఆఫ్ 100. ఏటీఎస్ కంపాటబిలిటీ 72 ఉంది. టెక్నికల్ స్కిల్స్ 85 ఉన్నాయి. 45/100 కీవర్డ్ డెన్సిటీ అండ్ లీడర్‌షిప్. ఏటీఎస్ కీవర్డ్స్ చెక్. కీవర్డ్స్ అన్నీ ఉన్నాయి తన దగ్గర. ఏవైతే కీవర్డ్స్ లేవో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. అవన్నీ ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి మన దాంట్లో. అండ్ టాప్ 10 ఇంప్రూవ్మెంట్స్ వచ్చేసి యాడ్ క్వాంటిఫిబుల్ మెట్రిక్స్ ఎవ్రీవేర్. దిస్ ఈస్ ద హ్యాష్ వన్ గ్యాప్. నీ దాంట్లో ఈ రెజ్యూమేలో 30% రిడక్షన్ ఇన్ ప్రొడక్షన్ డిఫెక్ట్స్ ఇలాంటివి లేవు. 20% రీయూజబుల్ కాంపోనెంట్స్ ఇలాంటివి లేవు కాబట్టి నీకు కాల్స్ రావట్లేదు అనేసి చెప్తుంది. సో ఈ ప్రొఫైల్కి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 2-3 కాల్సే వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అనేసి అడిగితే మొత్తం అది అప్గ్రేడ్ డాట్ నెట్ టు వర్షన్ స్టాక్ ఇన్ యువర్ స్కిల్ సెక్షన్లో డాట్ నెట్ని అప్గ్రేడ్ చేయమంటుంది. అండ్ యాడ్ మిస్సింగ్ హై డిమాండ్ కీవర్డ్స్. ఓకే. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ కానీ, లైక్ అజూర్ కానీ, అజూర్ డెవాప్స్ కానీ, మైక్రో సర్వీసెస్, డాకర్, రెడిస్. ఇప్పుడు ఏవైతే స్కిల్స్ డిమాండ్లో ఉన్నాయో ఆ స్కిల్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ అవర్ రెజ్యూమే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే అవర్ సమ్మరీ రీరైట్ చేస్తుంది. సమ్మరీ నుంచి ప్రాజెక్ట్స్ వరకు మనం ఏమేమి మిస్టేక్స్ చేసామో ప్రతి ఒక్కటి అదే అనలైజ్ చేసి చెప్తుంది. ఓకే. అండ్ ఐ వాంట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చేసి యాక్ట్ యాజ్ ఎ పర్సనల్ జాబ్ అసిస్టెంట్ బేస్డ్ ఆన్ మై రెజ్యూమే, ఐడెంటిఫై సూటబుల్ జాబ్ రోల్, సర్చింగ్ ఫర్ మ్యాచింగ్ జాబ్స్, ర్యాంక్ దెమ్ ఫ్రమ్ బెస్ట్ టు వరస్, జాబ్ టైటిల్, కంపెనీ, మ్యాచ్ స్కోర్, రిక్వైర్డ్ స్కిల్స్, మిస్సింగ్ స్కిల్స్ అండ్ ఇది మనం ఇప్పుడు ప్రేస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ఏటీఎస్ స్కోర్ వచ్చింది. మన ప్రాజెక్ట్, మన రెజ్యూమే మన దగ్గర ఉంది. సో, దీనికి ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, ఒక మ్యాచింగ్ జాబ్స్‌ని మనకు షేర్ చేయమని చెప్తున్నాం. సో, ఇప్పుడేం చేస్తుంది అది? 165 హైబ్రిడ్ డాట్ నెట్ డెవలపర్ జాబ్స్ ఉన్నాయి. అండ్ రియాక్ట్ డెవలపర్ జాబ్స్ ఉన్నాయి సికింద్రాబాద్‌లో అనేసి మనకి ఎక్కడైతే జాబ్ ఇప్పుడు నా దాంట్లో నౌ ఐ హ్యావ్ ఎనఫ్ డేటా టు బిల్డ్ ఏ కాంప్రిహెన్సివ్ వెల్ రీసెర్చ్డ్ జాబ్ బోర్డ్స్ ఫర్ వాసు. ఓకే. ఈ జాబ్స్‌ని మనము పర్సనల్ జాబ్ బోర్డ్ లాగా అది క్రియేట్ చేసి ఇస్తుందనమాట. ఓకే. మ్యాచింగ్ రెజ్యూమే జాబ్స్, ర్యాంక్, ఫిట్ స్కోర్ మనం సెలెక్ట్ అవుతామా లేదా. ఓకే. ఏమైనా స్కిల్స్, రిక్వైర్డ్ స్కిల్స్కి మిస్సింగ్ స్కిల్స్కి ఏమైనా తేడా ఉందా. అండ్ అప్లికేషన్ లింక్. ఓకే. మనకి 8 మ్యాచ్డ్ రోల్స్ ఉన్నాయి. ఓకే. 24 అవర్స్లో పోస్ట్ అయినవి 91% మ్యాచ్ అవుతాయి. రిమోట్ హైదరాబాద్, ఆల్ రోల్స్ రిమోట్ ఓన్లీ, హైబ్రిడ్ 90% మ్యాచ్ అయ్యేటివి. ఓకే. సారీ. అది ర్యాంక్‌ని షేర్ చేస్తుందనమాట. ఓకే. ఇలా మీకు 24 అవర్స్‌లో జాబ్స్ పడడమే కాకుండా, చూపించడమే కాకుండా, ఆ జాబ్స్ రోల్స్, రిమోట్ ఓన్లీ, హైబ్రిడ్, 90% మ్యాచ్ ఇవి కూడా మనకు ఓపెన్ చేసి చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, జాబ్స్ చూపించడమే కాకుండా, మీకు ఆ రోల్స్ మ్యాచ్ అయితాయా లేవా అనేది కూడా మనకు చూపిస్తుందనమాట. ఇప్పుడు ఇది అయిపోగానే మనం ఇట్లా వీటి మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ రోల్స్ అనేవి మీకు కనిపిస్తాయి. అంటే ఏమేం జాబ్స్‌కి అప్లై చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి అది ఇచ్చేస్తుందనమాట. విల్ వెయిట్. సి డాట్ నెట్ ఫుల్ స్టాక్ టెక్నికల్ లీడ్. ఓకే. లెట్ మీ గో. స్కిల్స్ అప్లై వయా లింక్డ్ఇన్. ఇలా క్లిక్ చేస్తే అది డైరెక్ట్‌గా వెళ్ళిపోతది. అప్లై వయా లింక్డ్ఇన్ అనేస్తే. ఏమో నాకు రావట్లేదు. సెర్చ్ ఆన్ గ్లాస్‌డోర్. ఓకే. అప్లై ఆన్ బులెటిన్. సో ఇదే జాబ్స్ మీరు ఒకసారి గూగుల్‌లో చూడండి అండ్ క్రోమ్‌లో చూడండి. యూ విల్ గెట్ ద సేమ్ జాబ్స్ వేర్ యూ కెన్ సెట్. ఓకే. అది మనకి ఆన్ ప్రియారిటీ యాక్షన్ చూపిస్తుంది. కెన్ యూ షో మీ. నెక్స్ట్ వచ్చేసి యాక్ట్ యాజ్ ఎ లింక్డ్ఇన్ కెరీర్ కోచ్. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మార్చుకోవాలనుకుంటే యూ కెన్ యూస్ దిస్
రెజ్యూమే. ఓకే, యూజ్ దిస్ ప్రాంప్ట్. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్. ఓకే, నేను ఫ్రెషర్కి చెప్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు మీరు ఒక ఫ్రెషర్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్, hiring manager, review my resume for front end developer roles and share me the jobs for fresher 2025-26 passed outs. ఓకే, ఇప్పుడు మనం ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఇది పెడితే అండ్ వచ్చేసేసి నా దగ్గర ఒక శాంపిల్ రెజ్యూమే కూడా లేదు ఈ ప్రాంప్ట్ ఇవ్వడానికి. ఉమ్, నేను కింద ఇస్తున్నాను దానికి. ఐ డోంట్ హ్యావ్ కరెంట్లీ మై రెజ్యూమే టు షో. కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మీ the skill set in high demand, and also please provide me the fresher front end roles and in for 2025 and 2026 graduates అని నేను సెర్చ్ చేశాను. ఓకే, సో ఆటోమేటిక్గా మనం కింద ఇచ్చిన ప్రొఫైల్ని తీసుకుంటుంది. సో యూ డోంట్ హ్యావ్ ఎ రెజ్యూమే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫ్రెషర్ జాబ్స్ ఇన్ ఇండియా అనేసి 6 రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఓకే, నవ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ టు నీడ్. ఓకే, వెబ్లో టాప్ 7 రిజల్ట్స్ ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అవన్నీ మనకి షేర్ చేస్తుంది. ఓకే, ఇలా మీరు జాబ్స్ని సెర్చ్ చేయాలి, ఎయిదర్ ఫ్రెషర్ అయినా సరే, ఎయిదర్ ఎవరైనా సరే. ఓకే, see, there is a technical team lead to the 224 ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్స్ ఉన్నాయంట గ్లాస్ డోర్లో. ఓకే, మీరు సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కనిపిస్తాయి. ఫ్రెషర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఢిల్లీలో. ఓకే, అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్న్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫ్రెషర్ అండ్ హైదరాబాద్. మీరు గ్లాస్ డోర్ని కానీ అది ఇచ్చే పేజ్ కూడా చూడండి, జాబ్ పిచ్ హైర్. ఓకే, అసలు ఇది మనకు తెలుసా కానీ బట్ క్లాడ్ ఈజ్ గివింగ్ దిస్ వన్. ఓకే, నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. I will give this in here. ఇలా మీరు జాబ్స్ని సెర్చ్ చేయాలి. ఓకే, ఇలా మీరు జాబ్స్ని సెర్చ్ చేసి అప్లై చేయండి. నేనైతే ఎవరిని తీసుకోమని చెప్పను, అంటే పేమెంట్ చేసి తీసుకోండి అని అయితే నేను చెప్పట్లేదు. బట్ యూస్ దీస్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ టు గెట్ ద కాల్స్. ఓకే, అండ్ మీ నౌకరీ ప్రొఫైల్ అబౌట్ సెక్షన్. అండ్ నేను ఇంకొకటి చెప్తాను మీకు, వెయిట్. మీ నౌకరీ ప్రొఫైల్ ఉంది కదా, దాని అబౌట్ సెక్షన్, స్కిల్స్ సెక్షన్ అండ్ మీ రెజ్యూమే, ప్రెజెంటేషన్ ట్యాబ్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ క్లాడ్కి ఇచ్చేయండి. ఓకే, కరెక్ట్గా ఉన్నాయా లేవా అని దాన్ని అడగండి. ఓకే, ఇట్ విల్ గివ్ ద ఎగ్జాక్ట్ ప్రాంప్ట్స్ అండ్ ఆల్సో ఎగ్జాక్ట్ థింగ్స్. ఓకే, దాన్నే మీరు పేస్ట్ చేసి అక్కడ పెట్టండి. అండ్ మోర్ ఓవర్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. అండ్ లింక్డ్ఇన్ కూడా అలానే ఇవ్వండి. లింక్డ్ఇన్, ఇండీడ్, గ్లాస్ డోర్, ఇంకా చెప్పాలంటే అంబిషన్ బాక్స్, కట్ షాట్, ఇవి ఏంజలిస్ట్ మెయిన్లీ. ఓకే, వీటిలో మీ జాబ్స్ ఇవి మీరు మీరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఇందులో నుంచే ఎక్కువ జాబ్స్ కాల్స్ వస్తాయి. సో వీటిని వాటికి ఇచ్చేయండి. ఓకే, అండ్ చేసిన తర్వాత యూ విల్ గెట్ మోర్లీ సో మెనీ కాల్స్. ఓకే, డెఫినెట్గా వస్తుంది వన్స్ యూ డూ దిస్. ఓకే, ఇన్ కన్సిస్టెన్సీ. అంతే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.